హాయ్ అండి. రౌండ్ కట్ ఫ్రాక్ కస్టమైజ్ చేయడానికి వచ్చింది. 4 మీటర్స్ లైనింగ్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని కస్టమైజ్ మెజర్మెంట్స్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. డబల్ ఫోల్డ్ వేసుకున్నాం కాబట్టి సింగిల్ కటింగ్లోనే ఫ్రంట్ బ్యాక్ పీసెస్ కట్ చేసేసుకున్నాం. లైనింగ్ కూడా రౌండ్ కట్ తీసుకున్నప్పుడు అంచులు ఎలా స్టిచ్ వేసుకోవాలో ఒక చిన్న టిప్ చూపిస్తాను. నార్మల్గా స్ట్రైట్ కటింగ్ అంచులు డబల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా, రౌండ్ కటింగ్కి కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకుంటే అంత నీట్గా రాదు, కుచ్చులుగా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉండదు. కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వండి. లైనింగ్ చివర్లు ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకొని రౌండ్ మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం వేసుకున్న పట్టీని ఇంకొక ఫోల్డ్ చేసి మనం వేసుకునే స్టిచ్ చివరికి పడేలాగా నీట్గా కుట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ రౌండ్ కట్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.